ఏమో మహావిష్ణువుగా దర్శనం ఇస్తే నాకు కాదు, శ్రీరామచంద్రమూర్తి గారు నాకు దర్శనం ఇవ్వమంటే ఆ మహావిష్ణు స్వరూపంలోనే రామచంద్రమూర్తిగా ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది. శ్రీరామ అంటే మహావిష్ణువుని ఆయన చూడలేదు అక్కడ. నాకు శ్రీరామచంద్రమూర్తి గారే నాకు దర్శనం కావాలన్నాడు మహావిష్ణు. అది త్రేతాయుగంలో జరిగిపోయిందని చేత నేను ఈ విధంగా దర్శనం ఇస్తున్నానని చెప్పేసి ఈ శంఖ చక్రాలతోనూ ధనుర్బాణాలతోనూ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆనాడు భద్రుడు అనేటువంటి ఆ భక్తుడే ఆ విష్ణు స్వరూపాన్ని అంగీకరించలేదు, రాముడు గారే దర్శనం ఇవ్వమన్నాడు. ఆ తర్వాత రామదాసు గారు మరి ఆ దర్శనం చేసిన తర్వాత ఆ రాముడికి సంబంధించినటువంటి దేవాలయాన్ని పునరుద్ధరణ చేసి ప్రతిష్ఠ చేసినప్పుడు శ్రీరామచంద్రమూర్తిగానే, సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిగానే స్వామిని ఇక్కడ స్థాపన చేసి ఆరాధనలు అనేటువంటి ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ప్రవర అనేటువంటిది ఇక్కడ ఏంటంటే మనకి రాముడు అనేసరికి భద్రాద్రి రాముడు, అదేవిధంగా అయోధ్య రాముడు. అయోధ్య రాముడు ప్రధానం కదండి. అటువంటి అయోధ్య రాముడికి సంబంధించినటువంటి ఎక్కడ దేవాలయాలు ఉన్నప్పుడు కూడా అవి అఖండ భారతంలో కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ సీతారాముల దేవాలయాలున్న ప్రవర అనేటువంటిది రామచంద్రమూర్తికి ఒక ప్రవర ఉంది. ఎందుకంటే ప్రవర అంటే సామాన్యమైనటువంటిది అండి, వాళ్ళ యొక్క పరంపర, వాళ్ళ యొక్క వంశ పరంపర. అదేవిధంగా సీతమ్మ తల్లికి ఒక ప్రవర ఉంది, అది వారి యొక్క వంశ క్రమం. వీళ్ళు వంశాలే మార్చేస్తారండి. వీళ్ళంతా కూడా వంశాలు మార్చడానికి ఎవరికి అధికారం ఉంది? ఇప్పుడు ఎవరికైనా సరే ప్రతి ఒక్క గోత్రీకులకి కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అఖండ భారతంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా గోత్రం ఉంటుంది. ఆ గోత్రానికి ప్రవర ఉంటుంది. ఏకార్షేయ, ద్వార్షేయ, త్రయార్షేయ, పంచార్షేయ, సప్తార్షేయ అని చెప్పేసి ఆ యొక్క ఋషి గోత్రం చెప్తా ఉన్నాడు, ప్రవర చెప్తాం. ఆ ప్రవర అనేటువంటిది ఆ ప్రవరదాన్ని బట్టి, అంటే ప్రవరణ బట్టి వాళ్ళ యొక్క వంశక్రమం అనేటువంటి తెలుస్తుంది. మన తండ్రి గారు ఎవరు, తాతగారు ఎవరు, ముత్తాతగారు ఎవరు, అలా చెప్పుకుంటూ గోత్ర ప్రవర చెబుతా ఆది ఎవరు అని చెప్పేసి ఆది మూలాన్ని ఋషి మన ఋషి సంస్కృతి మనంతా కూడా శ్రీధర్ స్వామి గారు ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఫామ్ చేసింది, 5 పండితులతోని ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కూడా శాస్త్రీయ ఆధారాలతోని ఒక నివేదికను కూడా తయారు చేసింది. అది ప్రభుత్వం దగ్గర ఉంది. అంటే మీరు చెప్తున్నటువంటి అంశాలన్నీ కూడా అంటే తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి శాస్త్రీయ ఆధారాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి మొత్తం నివేదికను తయారు చేసి ప్రభుత్వం దగ్గర పెట్టింది. కానీ అది బయట పెట్టడానికి ఒక ఇంటెన్షనల్ గా ఏదో కొంతమంది ప్రమేయంతోనే ఇది ఆపుతున్నారని చెప్పేసి మనతో ఇంతకుముందు మాట్లాడినటువంటి గెస్టులు మాట్లాడినటువంటి అర్థమవుతుంది. ఆ విషయం అనేటువంటిది అక్షర సత్యంగా కనపడుతుంది మన ప్రత్యక్షంగా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా తయారైపోయిందంటే అండి, నా ఆధిపత్యమే అక్కడ ఉండాలి అనేటువంటి ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచనలు ఇవి ఆధ్యాత్మికలో ప్రవేశించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే సహనం, శాంతం, ఓర్పు, నేర్పు, ఇక తర్వాత అదేవిధంగా కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలను అడిచిపెట్టి శాంత స్వరూపులై సచ్చిదానంద స్వరూపులై యతులు వ్యవహరించాలి. శ్రీధరస్వామి గారు మరొక గెస్ట్ జాయిన్ అయ్యారు మనతో పాటు. అన్నదానం చిదంబర శాస్త్రి గారు, ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి గారు, అదేవిధంగా ఎంఎం రావు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. చెప్పండి సార్. అంటే ఇక్కడ ఆధిపత్యం అనేటువంటి నేను చెప్పింది జరగాలనేది చాలా పొరపాటు అండి. అది ఆ విధంగా జరగడానికి వల్ల కాదు. ఎప్పుడైనా సరే దానికి ఒక ప్రవర ఉంది, ఆ ప్రవరనే మనం కొనసాగించాల్సిన ప్రయత్నం జరగాలి. అయితే ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్లు ఉపయోగించి ఈ తర్వాత ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు కలగజేసి ఇలాంటి భగవంతుడి విషయంలో అటువంటి తప్పుడు పనులు